ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ల్యాప్టాప్ల మీద పెట్టిర్రు అదిరిపోయే ఆఫర్లు, కొనేతందుకు ఎగబడ్డరు మస్తు మంది జనాలు. కెమికల్స్ తోని తయారు చేసిండ్రు పాలు, సీదా ఇంటికే పోయి పట్టుకున్నారు పోలీసులు. బురదలు ఇరుకపోయిర్రు బుడ్డ తమ్ముళ్ళు, జర్రంత అయితే ఓయేటి వీళ్ళ పానాలు. న్యూ ఇయర్ ఆఫర్లు విని సంబరపడుతున్న తిరకాసు. రావాలి బాబు రావాలి, రావాలక్క రావాలి, రావాలన్నా రావాలి, రావాలి చెల్లె రావాలి. 5 రూపాయలకే అంగి, 10 రూపాయలకే పాయింట్, 20 రూపాయలకే ఇస్త్రీ పెట్టే. రావాలే రావాలి, ఆలసించిన ఆశాభంగమే. రండి రండి, ఒక్కరోజే ఆఫర్, ఒక్క గంటే ఆఫర్ అని ఇది వరకు చాలా మంది ఆఫర్లు పెట్టిళ్ళు అమ్ముకున్నారు కదా. అయితే ఈడ మాత్రం ఏం ఆఫర్ పెడితే ఏమైందో చూడుండ్రి. బట్టల ఆఫర్ అని చెప్పిర్రు. చూడబోతుంటే బట్టల దుకాణం లెక్క లేదు, అట్లని సినిమా టికెట్లు అమ్మే జాగ లెక్క కూడా లేదు. ఎందుకు ఇంతగానం జనం జమైనరు? ఊపిరి మెసలకుండా ఒకరినొకరు నెట్టుకుంటూ ఆగమాగమైనరంటే ఇది బట్టల దుకాణ పోల ఆఫర్ కాదుల్లో, ల్యాప్టాప్లు అమ్మాయి వాళ్ళ ఆఫరు. అందుకే ఇంతమంది వచ్చిండ్రు. చూడరాదుండ్రి ఇరుకు సందులో ఎట్లా ఇబ్బంది పడ్డారో. ఇంతకు ఇదంతా ఏడా ఆఫర్ పెట్టింది ఎవరంటే హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో ఒక కంప్యూటర్ దుకాణ పోళ్ళు 4,000కే అదిరిపోయే ల్యాప్టాప్, అది కూడా ముందుగా వచ్చిన వాళ్ళకే ఇస్తామని సోషల్ మీడియాలో గిర్ర ముచ్చటని తిప్పేసరికి ఏమున్నది, తెల్లారేసరికి ఒక్కసారిగా ఎగబడేసరికి గింత పనైంది. అటెంక పోలీసులు వచ్చి అందరినీ నిమ్మలపరిచిండ్రు. చాలా మంది వస్తా ఉన్నారు, ఎవరు కూడా రామాకండి, ఎందుకంటే మనం పెట్టిన 400 ల్యాప్టాప్స్ కూడా అయిపోయినాయి. అవి కానీ చూడుండ్రి దుకాణ పోళ్ళు ఎంత పని చేసిర్రో. అరే అంతగానం అమ్మేటోళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి గాని ఏంది చెప్పండి, ఏదన్నా అయితే ఏందన్నట్టు ముచ్చట. మరి ఎంతగానం అమ్మినరో, ఎవరికి ల్యాప్టాప్లు వచ్చినాయో గాని ప్రచారం మాత్రం దుమ్ముగా అయింది. ఇట్లుంటాయి కొందరు బిజినెస్ ట్రిక్కులు. పొద్దుగాలనే కాఫీ తాగాలంటే పాలు కావాలి, టీ కావాలన్నా పాలు ఉండాలి. కొందరు పాలే తాగుతుంటారు, చిన్న పిల్లలకు కూడా పాలు తాగిపిస్తుంటారు. పెరుగు కావాలన్నా పాలు ఉండాల్సిందే. స్వీట్ తయారు చేయాలన్నా, పాయసం చేయాలన్నా పాలు కంపల్సరీ. పాలు లేకపోతే ఒక్కరోజు కూడా నడవది. అందుకే పొద్దుగాల్ని అందరు ఎదురు చూసేది పాల కోసమే. అసొంటి పాలను ఈడొక బద్మాష్ గాడు గేదె లేకుండానే పాకెట్లు నింపుతున్నాడు. అది ఎట్లా అంటే చూడుర్రి, మీకే తెలుస్తుంది. చూసిండ్రానుల్లా ఈడ ఎన్ని పాల ప్యాకెట్లను కుప్పలుగా పోసిర్రో. ఇవన్నీ కూడా జరంత సేపు అయితే జనాలక ముదురు. మరి పాల ప్యాకెట్లు అమ్మకపోతే ఏం చేస్తారు అని మీరు అనుకోవచ్చు. అయితే ఈ పాలన్నీ బర్లు లేకుండా వచ్చినాయిలా. అగో ఇదే చిత్రం, బర్లు లేకుండా పాలెట్లు వస్తాయి అంటే మొత్తం కల్తీ. అవును, ఈ బద్మాష్ గాడు యూరియా ఇంకా రకరకాల కెమికల్స్ తోని పాలను తయారు చేసి అమ్ముతున్నాడట. అవే ఈ కల్తీ పాల ప్యాకెట్లు. ఇదంతా ముంబైలో నడుస్తున్న దందా. అయినా వీడేమన్నా మనిషేనా? పాలను పసిపిల్లలకు తాగిస్తుంటారు, పొట్టతోని ఉన్నోళ్ళు తాగుతారు, ముసలోళ్లకు తాగిపిస్తుంటారు, పేషెంట్లు తాగుతారు. వాళ్ళు ఈ కెమికల్ పాలు తాగితే బతుకుతారా? ఇడు పైసలు సంపాదించుకునేందుకు జనాల ప్రాణాలు తీస్తాడా? ఇక వీన్ని ఏం చేస్తే మంచుకుంటది. ఇంకా చూడుండ్రి, వీని లోపల కొంచెం కూడా భయం లేదు. ఇప్పుడు పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. అయినా ఇట్లా కాదుల్లా, అవే పాల ప్యాకెట్లు ఇప్పి కాగబెట్టి వారం రోజులు రోజుకు 3 పూటలు ఆనికే తాగిస్తే అప్పుడు తెలుస్తుంది. తాగే పాలను కూడా కల్తీ చేస్తున్నారంటే ఇక ఏం నమ్ముడులా. బురద సూచితందుకు మంచిగానే ఉంటది, గీదేం లోతున్నదని కూడా అనిపిస్తుంది. కానీ అడుగు పెట్టాకనే అసలు ముచ్చట తెలుస్తుందిలా. ఒక్క అడుగు వేసినాక ఏముండదు, 2 అడుగులు వేసినాక మళ్ళా పైకి రాలేరు, పక్కకు పోలేరు, అట్లనే పోతారు. అట్లుంటది కొన్ని దిక్కుల్లా. ఎన్ని ప్రమాదాలు అయితే చూడలేదు కదా. అయితే అబ్బర కొడుకా, తమ్ముడు బురదల జిక్కుకుపోయిండు. పైకి లేవ రాకుంటే అన్నలు పైకి గుంజుతున్నారు. గుంజుండే అన్నలు గుంజుండి, లేపు ఆగో, పైలం చిన్నగానే అన్నో వస్తున్నాడు. ఇక వచ్చినట్టే పో. ఇక ఈ తమ్ముంది అయిపోయింది కదా. ఇప్పుడు తెల్ల టీషర్ట్ తమ్ముని గుంజుండే అన్నలు
దేవుడా ఇక వచ్చిండు పో చూడుండ్రి ఎట్లా అయిపోయిండో. అసలు ఇది బురద లెక్కనే కనబడతలేదు. అసలు దీంట్లకు ఎట్లా పోయినరు, ఎట్లా కూరుకపోయినరు, ఇదంతా ఏంది అని అంటే రాజస్థాన్ రాష్ట్రంలో రాళ్లను పాలిష్ చేస్తే వచ్చిన దుబ్బ. ఇక దాంట్లకు నీళ్లు పోయేసరికి మొత్తం మెత్తబడి బురద బురద అయింది. ఇక ఇదంతా ఏం తెలియని మంచిగుందని ఆడుకుందాం అని పోతే ఇగో గిట్లా చిక్కుకపోయి బొబ్బలు పెడుతుంటే చుట్టుపక్కలు చూసి ప్రాణాలుగా పడిర్రు. కానీ చూడుండ్రుల్లా ఎంత పని అయిందో. అదృష్టం మంచిగుండి అందరూ జల్దీగా వచ్చి కాపాడేసరికి ఏం కాలేదు. కానీ అట్లనే లేట్ అయితే ఎంత పర్షాను ఉండునో కదా. తమ్ముళ్ళు చెల్లెలు గీసోంటి వాడి దగ్గర పైలంగా ఉండుండ్రి సరేనా. ఒక ఆఫీసర్ ఉంటే ఎంత పద్ధతిగా ఉండాలి, ఎంత బాధ్యతగా నడుచుకోవాలి, పబ్లిక్కే కానీ తోటి ఆఫీసర్లకు కూడా ఎంత మర్యాద ఇవ్వాలి. అట్లా ఇస్తేనే వాళ్ళకు కూడా ఎదుటోళ్ళ నుంచి మర్యాద దొరుకుతుంది, అంతే కదా. కానీ అదే గీడో నేవీ ఆఫీసర్ అట, రోడ్డు మీద ఎంత రచ్చ చేసిండో చూడుండ్రి. చూస్తున్నారా అనుల్లా ఈయన బల్పు అస్సలకే ఆగుతలేడు కదా. డ్యూటీలున్న పోలీస్ ఆఫీసర్ మీదనే చేయి చేసుకుంటున్నాడు. ఎవలాగా పడితే ఆళ్ళగల్లే పడుతున్నాడు. ఏం చేయాలి గీనను. ఫుల్ వేసున్నాడట. ఏం తెలుస్తుంది, ఆ మత్తులోనే కావచ్చు. ఏం చేస్తుండో అర్థం కాక ఇట్లా రోడ్డు మీద రచ్చ రచ్చ చేసిండు. ఇంకా ఈయన నేవీ ఆఫీసర్ అట, పేరు రాహుల్ కిషన్. గాజువాకాల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగులు చేస్తుంటే కారు మస్తు స్పీడ్గా నడుపుకుంటూ దొరికిండు. ఇక ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు సార్ ఆపితే ఆయన మీదకే పోతుండు. కేసు రాసి రిమాండ్కు పంపిరట. కానీ మరి గింత సోయి లేకుండా బాధ్యత లేకుండా తాగితే ఏందన్నట్టు ఇజ్జత్ పోతుంది. తెల్లారితే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటే తలెత్తుకో బుద్ధి కాదు అనేది కొంచెం కూడా లేదుల్లా. అయినా ఇప్పుడు కాదు, తాగింది దిగినాక తెలుస్తుంది ఏం గన కార్యం ఎలగబెట్టినా అనేది. చి కొంచెమన్నా ఉండాలి. ఏమ్రా మావా, ఏం సంగతి? 31st దావత్ ఎట్లా చేద్దాం? మనిషికి ఎంత వేసుకుందాం, ఎంతమందిని కూడదాం, ఏడగలుద్దాం అనుకుంటా ఇప్పటికే చాలా మంది దోస్తుగాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు, ప్లాన్లు చేస్తూనే ఉంటారు. అయితే దావత్లు చేసుకోండ్రి, హ్యాపీగా ఉంటే ఉండుండ్రి. కానీ ఇంకో సజ్జనార్ సార్ చెప్పిన మాటలనైతే అస్సలకే మరవకుండ్రి. 31st న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు రెడీ అవుతున్న పబ్లిక్ ఒక్కసారి సజ్జనార్ సార్ చేసిన ట్వీట్ చూడుండ్రి. యా డ్రింక్ చేసినావా? అయితే స్టీరింగ్కు సలాం కొట్టి క్యాబ్ ఎక్కువ అని చెప్పుకుంటేనే గూగుల్ లాయర్ కోసం వెతుకుడు కంటే క్యాబ్ కోసం వెనుకులాడుడే అల్క అని రాసుకొచ్చిండు. అంతేకాదు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినాక కేసులకు అయ్యే ఖర్చులకంటే క్యాబ్కి అయ్యే ఖర్చే తక్కువ అని ట్వీట్ చేసిండు. అంటే తాగి డ్రైవింగ్ చేయకుండ్రి, ఇబ్బందుల పాలు కాకుండ్రి అని ముందే చెప్తున్నారు అన్నట్టు పోలీసులు. అంతేకాదు ఇంకో ముచ్చట కూడా చెప్పిండు సారు. తాగి దొరికినాక కొందరు మా నాయన ఎవరో తెలుసునా, నాకు ఆ లీడర్ తెలుసు, కావాలంటే ఫోన్లో మాట్లాడు అనుకుంటా పోలీసులను ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు కదా, వాళ్ళకు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినాక మా డాడీ ఎవరో తెలుసా, మా అంకుల్ ఎవరో తెలుసా అని అనొద్దు, మీ పర్పస్ గురించి ఆఫీసర్లను అడగొద్దు, ఏమన్నుంటే ఇప్పుడు బండి పక్కన పెట్టి వర్రి డేట్ వచ్చినాక కోర్టులో పరిచయం చేసుకుందాం అనుకుంటా సెటైర్లు వేసుకొచ్చిండు. ఇక దీన్ని బట్టి మీకు ఇప్పటికే అర్థం కావాలి, న్యూ ఇయర్ కదా అని ఫుల్గా తాగి రోడ్ల మీదకి వచ్చి కార్లను నడుపుదాం, బండ్ల మీద ఇష్టం ఉన్నట్టు తిరుగుదామని చూస్తే పోలీసులు అస్సలకే ఊరుకోరు అని. అందుకే న్యూ ఇయర్ మొదటి రోజే న్యూసెన్స్ చేసుకోకుండ్రి, న్యూస్లకు ఎక్కకుండ్రి పబ్లిక్, సరేనా? ఏం దొంగలో ఎక్కడ దొంగలో పోండ్రుల్లా, ఎదురుగా పోలీసులు ఉన్నా లెక్క చేస్తలేరు, సీసీ కెమెరాలు ఉన్నా భయపడతలేరు. కంటికి మంచి గనబడితే చాలు 5 అంటే 5 నిమిషాల్లో మాయం చేస్తున్నారు. మరి దొంగలకు ఈ తెగింపు ఎట్లొస్తున్నదో గాని జనాల సొమ్ములకు గ్యారెంటీ లేకుండా పోతుందిలా. ఇడ చూడుండ్రి, సైకిల్ను ఎంత సింపుల్గా కొట్టేసిండో ఒక దొంగోడు. రైట్, 2 జేబుల్లో 2 చేతులు పెట్టుకొని సైకిల్ దగ్గరకు వచ్చిండా. ఇక చూడండి ఈ దొంగోడు 2 అంటే 2 సెకండ్లల్లా ఎట్లా సైకిల్ని కొట్టేస్తాడో. ఖతం, బై బై, అయిపోయా. చూసిండ్రా నొల్లా ఎంత తెలివిగా ఎంత ఈజీగా కొట్టేసిండో సైకిల్ని బద్మాషిగాడు. మరి అంత సింపుల్గా తాళం ఎట్లొచ్చిందో, వీడు ఇదివరకు ఎన్ని సైకిళ్ళని మాయం చేసిండో కానీ కళ్ళు మూసి తెరిచే లోపలనే సైకిల్ని తీసుకొని పత్తా లేకుండా వేయండు. ఫతేపూర్లో జరిగింది దొంగతనం. పోలీసులు దేవులాడుతున్నారట కానీ చూడండి దొంగలు ఎట్లా మోపవుతున్నారో. ఆఖరికి సైకిళ్ళను కూడా ఎత్తుకపోయే కాడికి వచ్చిండ్రు. ఇక ఈ దొంగతనం ఇటు ఉంచితే ఇటు నల్గొండ జిల్లా చౌటుప్పల్ల ఈ అన్నోళ్ళు ఇందిరమ్మ
ఇల్లు పైసలను డ్రా చేద్దామని పోతే అక్కడే ఏటీఎం సెంటర్కు హెల్మెట్ పెట్టుకొని వచ్చిన ఈ దొంగోడు మాయ చేసి ఈ తమ్ముని దగ్గరికి వెళ్ళి ఏటీఎం కార్డు కొట్టేసిండు, డబ్బులు కూడా డ్రా చేసిండట. చెప్పవే అన్న అసలు ఏం జరిగిందో? అందులో ఏటీఎం కార్డు ఇరుకుతే అందులో వెళ్ళకుంటే ఈ దొంగ తీసిస్తా పక్కకు జరుగు తమ్మి అని అది ఎమ్మడే అతను ఏటీఎం కార్డు చేతుల్నే మా కొడుకు చేతుల్నే మార్చి మా ఏటీఎం అతను తీసుకుండు, అతని ఏటీఎం మాకిచ్చిండు. అన్యాలను చల్లకుండా ఇన్న రానోళ్ళ ఎంత పని అయిందో పాపం. ఈ అన్నోళ్లకు రాక రాక ఇందిరా మిల్లు వస్తే ఆ పైసలు డ్రా చేస్తుంటే ఈ మాయగాడు యాడికెళ్ళి వచ్చి ఏటీఎం కార్డు కొట్టేసి గడికోసారి పైసలన్నీ గీక్కున్నాడట. ఈ అన్న పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎన్నుకులాడుతున్నారట, కానీ ఏం దొంగలు మోపవుతున్నారో ఏమో బద్మాషి. కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు ఎవరి పిల్లల అల్లకు ముద్దు. తమ ప్రాణాలను అడ్డేసి పిల్లల ప్రాణాలను కాపాడుకుంటారు. అట్లుంటది మరి పిల్లల మీద ప్రేమ అంటే. అట్లని మనుషులే కాదుల్లో గల్లీలలో తిరిగే జీవులైనా అడవిలలో తిరిగే జీవులైనా అదే తిరుగుంటాయి, పిల్లలను మంచిగా చూసుకుంటాయి. అందరికీ తెలిసిందే కదా. అయితే ఇటోసారి చూడుండ్రి ఏమైందో. అడవి జీవాలు వాటి పిల్లలను కాపాడుకునేటందుకు ఎంతకైనా తెగిస్తాయి. ఈ ఖడ్గమృగము తన పిల్లతోని మెల్లగా రోడ్డు దాటుతున్నది. ఏమన్నా ప్రమాదం ఉన్నదా అని అటు ఇటు చూసి రోడ్డు క్రాస్ చేసింది. అప్పుడే ఒక పెద్ద పులి వాటిని ఫాలో అయింది. దాన్ని చూడంగానే తల్లి ఖడ్గమృగం వెనుకకు తిరిగి పులి మీద మరలవడంగానే అది తోక ముడిచి ఆ నుంచి పారిపోయింది. పులి దెబ్బకు పిల్ల అయితేలే. అట్లుంటది మరి పిల్లల మీద ఎవరైనా అటాక్ చేయాలని చూస్తే కదా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లంకీపూర్ కేరీ జిల్లాల దూద్వా నేషనల్ పార్కులో పడ్డది ఈ సీను. ఈ వీడియో చూసి అమ్మ ఎవ్వలకైనా అమ్మనే కదా అని అంటున్నారు నెటిజన్లు. సరే ఇవాళ ఆదివారం, మా రాజేషు లీవ్లు ఉన్నాడు. ఇక వార్తలు తెమ్మని మా తిరకాసుకు చెప్పిండట. మరి ఈయన ఏం వార్తలు తీసుకొస్తాడు, ఏం చేస్తాడో ఏమో. ఈయనతో వచ్చింది నాకు తలనొప్పి. ఇంతకు ఈ తిరకాసు ఏడున్నాడో కదా. ముసల్తనానికి దసరా దోతన్నట్టు వయసు మీద పడ్డ ఈయన హుషార్తనం అయితే పోలేదు. పోరన్ లెక్కన ఎట్లెగుడుతున్నాడో చూడుండ్రి. తిరకాసు, ఓ తిరకాసు, తిరకాసు. ఏమైందమ్మా? ఎందుకు అట్ట అరుస్తా ఉండవు? ఏం కావాలి నీక? ఏం కావాలనా? నిన్ను జాబ్లో పెట్టుకున్నది ఇట్లా డాన్సులు చేయమనా, వార్తలు తెమ్మనా? అబ్బా వార్తలు 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 ఏందమ్మా? ఆదివారం కూడా వదిలిపెట్టవా? పొద్దున్నే టిఫిన్ చేసినవా? చేశాను కదా, కారం దోశ మీద నెయ్యి వేసుకొని మరి ఫుల్ గా లాగిచ్చాను కదా. ఆగు, మధ్యాహ్నం లంచ్ చేసినవా? పప్పు సాంబార్తో కడుపు నిండా తిన్నానమ్మా. ఏంది ఇప్పుడు? ఇప్పుడు డిన్నర్ చేసినవా? తిన్నాను. మరి ఆదివారమేనాయే 3 పూటలు ఎందుకు తిన్నావు? 3 సార్లు తినడం తెలుసు గాని ఒక్క పూట వార్తలు తెచ్చుడు తెలియదా? చూడమ్మా వాణ్య, నేను ఫుల్ గా హ్యాపీలో ఉన్నానమ్మా. ఇప్పుడు వార్తలు తీసుకురావడం ఏందమ్మా? ఆగమ్మా, కొద్దిగా ఎంజాయ్ చేయని నన్ను. అంతగానం ఏం దొరికిందని హ్యాపీగా ఎగురుతున్నావు? మర్చిపోయినా, హ్యాపీ న్యూ ఇయర్ వాణి. ఆహా, నీకు న్యూ ఇయర్ 3 రోజుల ముందే వచ్చిందా? అవునమ్మా, 3 రోజుల ముందే హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది నాకు. ఈ ఇయర్ ఆరంభంలోనే అదిరిపోయే ఆఫర్లు పెట్టారు తెలుసా నీకా? ఆఫర్లా? ఏం ఆఫర్లు? చెప్తా నీకు. అయినా నాకు వచ్చిన ఆఫర్లు ఏందో తెలిస్తే పులుకుంటావు. అబ్బో, ఇంతకు నీకు దాకిన ఆఫర్లల్లా 50% డిస్కౌంట్ తోని కొత్త ఐఫోన్ అదేనా? అవును. మీ ఇంట్లో పాత ఫ్రిడ్జ్ నిచ్చి రూపాయి కట్టకుండా కొత్త ఫ్రిడ్జ్ బుక్ చేసుకునే ఆఫరేనా? ఇంకా 1,50,000 విలువ చేసే ల్యాప్టాప్ నీకు 30,000కే వస్తుంది కదా? అవునమ్మా వాణి, అవునవును. అయినా ఇవన్నీ నీకెట్టా తెలుసు? నీకు కూడా ఏమన్నా ఆఫర్లు వచ్చాయా ఏందా? నీ బొంద, అవన్నీ ఫేక్ ఆఫర్లు. న్యూ ఇయర్ కు ఆ ఆఫర్లు ఈ ఆఫర్లు అని చెప్పి సైబర్ మోసగాళ్ళు ఫోన్కి లింకులు పంపించి అవి ఓపెన్ చేసుడుతోనే మన అకౌంట్లో ఉన్న పైసలు మొత్తం మాయం చేస్తురట. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే. ఇప్పుడు డాన్స్ చేయి, హ్యాపీ హ్యాపీ అనుకుంటా. సర్లే గాని ఆ లింకులు ఓపెన్ చేసినావా ఏంటి? అవునమ్మా, అవన్నీ నిజం అనుకోని ఓపెన్ చేసిన. అయితే నీ అకౌంట్ ఖాళీ అయ్యే ఉంటది, చూసుకో ఒకసారి. అంత లేదులేమ్మా, నా అకౌంట్ లో పైసలు ఉంటాయి కదా ఖాళీ చేసేందుక. అసలే నెలాకరా. మరి పైసలు లేంది ఇవన్నీ ఎట్లా కొందామని? నీ దగ్గరే అప్పు తీసుకొని అవన్నీ కొనుక్కొని నీకే కొద్దిగా ఎక్కువ రేటుకి అమ్ముదామని అనుకున్నానమ్మా. ఈ ఏడుపు కొట్టు తెలివితేటలకి ఏం తక్కువ లేదు.
చక్కగా ఆఫీస్కి వచ్చి ఏదో ఒక వార్త రాసి ఇంకా లేట్ చేస్తే అస్సలకే ఊకోనా. ఓయమ్మ ఆఫర్లు అంటే నిజమే అనుకున్నా, ఇట్టా కూడా మోసం చేస్తున్నారు ఇప్పుడా. ఓయమ్మో అమ్మ వస్తున్నానమ్మ నేను ఆఫీస్కా. చూసిర్రా పబ్లిక్, కొత్త సంవత్సరంలో చాలా ఆఫర్లు ఉంటాయని మీరు చూస్తుంటారు కదా. దీన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్ళు చాలా మందికి ఏదేదో ఆఫర్లని లింకులు మీ ఫోన్లకు పంపిస్తురట. అవి మీరు ఓపెన్ చేసిర్రు అనుకోండి, అకౌంట్లో ఉన్న పైసలు అన్నీ దోసుకుంటారు. అందుకే జాగ్రత్త, అసోంటి నమ్మి మోసపోకుండ్రని పోలీసులే చెప్తున్నారు. అర్థమైంది కదా పబ్లిక్, పైలో మరి. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.